MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. పిల్లలు పుట్టగానే ఇప్పుడు ఏదైనా ఏడిస్తే ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ అని ఏడ్చేవాడు, ఇప్పుడు నాన్ననే పిలుస్తున్నాడు. డైపర్స్ దగ్గర నుంచి నాన్నే మారుస్తున్నాడు. ఇప్పుడు పాలు కల్పించేది కూడా నాన్నే సీసాలు. నేను చాలా చోట్ల చూస్తాను, ఎయిర్పోర్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు వాడు ఎత్తుకో అంటారు వాళ్ళంతే. లేదా ఏమనుకోవద్దమ్మా, నిజంగా లేదండి. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ బాధ్యతలన్నీ మోసి మోసి వాళ్ళకి విసుగొచ్చేసి ఇది నేనే చేయాలా, వాళ్ళు ఎందుకు చేయకూడదు, వాళ్ళ పిల్లల కదా అనే ఒక మిక్సప్ అయిపోయి ఉన్నారా? తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకోటి కూడా అంటాను, ఒకప్పుడు ఈ జాతిని పాపం అణిచిపెట్టారు పురుషులు వాళ్ళ అహంతో. వాళ్ళు ఇప్పుడు చక్రవడ్డీతో తీర్చుకుంటున్నారు. అవునంట కాదా మరి? ఒకసారి ఓ మహిళా మేలుకు అంటూ ఒక సదస్సు పెట్టినప్పుడు మాస్టర్ గారు ఒక చక్కగా మాట చెప్పారు. చూడు, అర్ధరాత్రి పిల్లవాడు ఏడుస్తుంటాడు, ఏమే వాడు ఏడుస్తున్నాడు, ఎత్తుకో, వాడికి ఏం కావాలో చూడు అంటాడు భర్త. వాడు కనడంలో వీడికి బాధ్యత లేదా అని చెప్పి, చూడు ఒక ఆవులు ఎద్దులు ఉంటాయి, ఆవు గర్భం దాలుస్తుంది, బిడ్డను కంటుంది, కానీ ఏ ఎద్దు ఏంటంటే దాని గ్రూప్ ఫోటోకి రమ్మన్నది రాదు కదా. భార్యాభర్తలు మీరేనని ఒక గ్రూప్ ఫోటోకి రమ్మంటే అది రాదు కదా. అవును. కాబట్టి అట్లా కానివాడు దానికి దేంతో సమానం? ఎత్తుకో, వాడేం కావాలి అన్నాడు కూడా వాడితో సమానమేగా, ఎద్దుతో సమానమేగా. అంతేగా. కాబట్టి బాధ్యత రహితం కాదుగా. కాబట్టి ఓ మహిళ మేలుకో, పురుషుడికి బాధ్యత నేర్పించటమే స్త్రీల యొక్క కర్తవ్యం అని చెప్పారు. ఎంత కరెక్ట్ మాట అది. కానీ ఇప్పుడు వీళ్ళది కూడా మర్చిపోయి పూర్తిగా వాళ్ళకి. ఇప్పుడు తల్లులు కూడా నేను చాలా మందిని చూస్తాను, కోడలికి కొడుకు సహాయం చేస్తూ ఉంటాడు, చేస్తున్నప్పుడు వెనక మన తల్లి అదేమిట్రా పెళ్ళాం కుంగుబట్టుకు తిరుగుతున్నావు, తప్పు కాదా అది? మరి కడగకూడదా, చేయకూడదా? మన ఇల్లు కదా. ఇప్పుడు అర్ధనారీశ్వర చెరిసగం పంచుకున్నారుగా వాళ్ళు. కార్యాచరణ దగ్గర నుంచి ఆలోచన వరకు కూడా చెరిసగం పంచుకున్న వాళ్ళు కదా పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు. ప్రతి పనిలోనూ తానున్నాడు, ఆమె ఉండి చేసుకున్నది కదా. మరి అక్కడెందుకు నువ్వు వచ్చేసరికి కోడలు చేస్తున్న ఆ మాట చెప్పడం తప్పు కదా. కాబట్టి బాధ్యత అతనికి కూడా ఉన్నది, అది తప్పు. కాబట్టి బిడ్డలని పెంచుకోవడంలో ఇద్దరి తప్పు. కానీ ఆ మాతృత్వం కోల్పోవడం అనేటువంటిది బాధ కలిగిస్తుంది. అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఆమెను కూడా తప్పు పట్టడానికి లేదమ్మా. మనం తినే ఆహారం మొత్తం కల్తీయే కదా. అవునండి. ఇప్పుడు తల్లి పాలు వాళ్ళు ఎంతమంది ఇవ్వగలుగుతున్నారు? అసలు తల్లికి పాలే ఉండడం లేదు కదా, ఆ పాలల్లో కూడా విషమే చేరుతోంది కదా. కాబట్టి ఈ కల్మషము, ఈ కాలుష్యం అనేటటువంటి అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఈ ఎదుగుదల మానసికంగాను శారీరకంగా కూడా ఎదగలేకపోతున్నారంటే కారణం ఏమిటి? మనం తినే ఆహారం వల్లే మనసు ఏర్పడుతుంది. మనసు అంతా ఏర్పడేది ఆహారం వల్లే కదా. మరి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి? వాళ్ళు తినేదంతా రాక్షసాహారమే కదా మనం తినేది. ఒక వేళకు తింటున్నామా, టైంలో సమయపాలన పాటిస్తున్నామా, ఒక సాత్వికమైన ఆహారం తింటున్నామా? ఏ ఆహారాలు ఎవరో ఏదో ఆలోచనలతో చేసిన వంటను మనం తింటుంటే మన ఆలోచనలు కూడా వస్తాయి కదా. అది సైన్స్ కూడా నిరూపించింది కదా. ఏ ఆలోచనలతో అయితే వంట చేసేవాడు ఆలోచిస్తూ చేస్తాడో తప్పకుండా అవి మనకు వస్తాయి. ఇది సైన్స్ ఇది. మరి అది లేదుగా. ఇవాళ అమ్మ చేసిన చేతి వంట తినడం కన్నా బజారు తిళ్ళు ఎక్కువ తింటున్నారు పిల్లలు. అమ్మ చేతి కాఫీ తాగితే ఎలా ఉంటుంది, హోటల్ వాడి చేతి కాఫీ తాగితే ఎలా ఉంటుంది? అమ్మ ఎలా ఆలోచించి పెడుతుంది, మన కొడుకు బాగా మంచిగా చేసి పెట్టని ఒక ప్రేమతో చేసి పెడుతుంది. అమ్మ చేసినా భార్య చేసినా. అదే బయట వాళ్ళకి మన మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? మా అత్తగారు అంటుండేవారు, నీ ఒంటి మీద గుడ్డలకి నీకు శ్రద్ధ లేకపోతే చాకలి వాడికి ఎందుకు ఉంటుంది? నీ బట్టలకి నీ మీద నీకు శ్రద్ధ ఉండాలి, వాడికి ఎందుకు ఉంటుంది? వాడు ఉతకలేదడా. ఎంత చక్కని మాట. కాబట్టి ఆ పెద్దవాళ్ళ మాట ప్రతిదీ చద్దిమోటేనమ్మా, అనుభవంతో చెప్పే మాటలు అవి. కాబట్టి మన పిల్లల మీద మనకు శ్రద్ధ లేనప్పుడు టీచర్కి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. మనం శ్రద్ధ లేక వాళ్ళ మీదకి పంపించేస్తున్నాం, ఫీజు కడుతున్నాం కదా, వాళ్ళ మీదకి వదిలేస్తున్నాం. మనకన్నా బాగా వాళ్ళు చెప్తారని ఎలా ఊహిస్తావు అసలు నువ్వు? ఎలా నిన్ను సంతోషపెట్టడానికి వాడు చదివినా రాకపోయినా చెప్పకపోయినా మార్కులు వేసి పంపి, అబ్బా మా వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయి అనుకుంటున్నావు. నిజంగా నువ్వు దగ్గర కూర్చోబెట్టుకుని చూడు, వాడికి ఉచ్చారణ సరిగ్గా ఉందా, వాడు చక్కగా మాట్లాడగలుగుతున్నాడా, వాడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతున్నాడా, ఒత్తులు చక్కగా పలకగలుగుతున్నాడా చూస్తున్నావా మనం? ఎక్కడో చావిట్లో కూర్చుని మా నాన్నగారు భారతం అని సరిగ్గా ఒత్తులు పలికి అనలేవు అని కేకలేసేవారు అక్కడి నుండే. ఆరోగ్యము రాయండ్రా అనేవాడు మా మాస్టర్ గారు. ఆ ఉచ్చారణతోనే మేము చక్కగా రాసేసేవాళ్ళం. ఇవాళ ఎక్కడుందా చదువు? ఆ శ్రద్ధ అనేది పెద్దవాళ్ళలో కూడా తగ్గిపోయింది. అసలు మన విద్య మంది కాదంజలి. ఇది
భారతీయమైన విద్య మనకి లేదు. మన విద్యను వాడు పట్టుకుపోయాడు. మెకాలేగాడు వచ్చి ఈ దేశంలో వాడి విద్యను ఇక్కడ ప్రవేశపెట్టి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని సంస్కృతానికి తాళాలు వేయించేసి వాడేమన్నాడు, ఈ దేశం నలుమూలలా తిరిగి వచ్చాను నేను, భారతదేశం ఎక్కడ ఒక దొంగ కనపడలేదు, ఒక భిక్షగాడు కనపడలేదు నాకు ఆ దేశంలో. వీళ్ళని జయించడం నాకు చాలా కష్టం అనిపించింది. అందుకే వాళ్ళని జయించాలి అంటే మన భాషను వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళని పరాధీనులు చేయడం ఎట్లాగో అని ఆలోచించి వాళ్ళ సంస్కృతి మీద దెబ్బ కొడితే అప్పుడు నేను జయించగలనని చెప్పి ఓపెన్గా బ్రిటిష్ పార్లమెంట్లో 1835 ఫిబ్రవరి 2వ తారీఖున ఓపెన్గా మాట్లాడాడు. సో ఆయన పాపం విజయం సాధించాడు. విజయం సాధించాను అన్నాడు. అది తెలిసింది కదా మన పాలకులకి. జవహర్లాల్ నెహ్రూ మొన్న ఎక్కడో వాట్సాప్లో పంపించారు అంజలి. బ్రిటిష్ దీంట్లో పార్లమెంట్లో ఒక ముస్లిం మినిస్టర్ ఎంత అద్భుతంగా చెప్పాడు అనుకున్నా. ముస్లిం ఆయన ముస్లిం మినిస్టర్ అయినా జవహర్లాల్ నెహ్రూ ఈ ఏమైనటువంటి విద్యా విధానానికి చేసినటువంటి నష్టాన్ని ఆయన దుయ్యబడుతూ నరేంద్ర మోడీకి నేను చెప్తున్నాను, ఇప్పటికైనా మేలుకొని విని పిల్లలకి చిన్నప్పటి నుంచి రామాయణ భారత భాగవతాలు పాఠ్యాంశాల్లో చేర్చమని నేను వేడుకుంటున్నానని బ్రిటిష్ పార్లమెంటులో ముస్లిం మినిస్టర్ చెప్పాడు. అంటే అది ఎంత ఆలోచించాల్సిన విషయం. మన పాలకులకు తెలియదా ఇది? ఫోన్లు ఇవ్వద్దు పిల్లలకి, టీవీలు చూడనివ్వద్దు అంటే దాన్ని రెగ్యులేట్ చేయాలి. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రెగ్యులేట్. అట్లానే టోటల్గా వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వాడుకోండి అంటాం కూడా తప్పు. రెగ్యులేట్ చేయాలి. దెన్ దే విల్ బి అబ్రెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ. అటు సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎట్లా వాడుకోవాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది. అది బాగుంటుంది. నేను మా బాబుకి అదే చెప్పాను. బాబు అంటే వాళ్ళ ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ముందే నేను నా ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ సర్చ్ చేస్తాను. వాళ్ళ ముందే సర్చ్ చేస్తూ నేను చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్కి ఎలక్యూషన్స్కి బాగా అటెండ్ అయ్యేదాన్ని. నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. అప్పట్లో నేను విజయవాడలో చదువుకున్నాను. అట్కిన్సన్ హై స్కూల్ మాది. మా స్కూల్లో కానీ వేరే స్కూల్స్లో ఏమైనా కాంపిటీషన్స్ జరిగినా అక్కడ 2 టౌన్లో ఉన్న ఒక పెద్ద సెంట్రల్ లైబ్రరీ ఉందన్నమాట. ఇప్పటికే ఉంది ఆ లైబ్రరీ. ఆ లైబ్రరీకి మా మామయ్య వాళ్ళని తీసుకెళ్ళమంటే పాపం వాళ్ళ సైకిల్ మీద తీసుకొని వెళ్ళేవాళ్ళు. పొద్దున్న తీసుకెళ్తే ఈవినింగ్ వరకు ఏదేదో బుక్స్ తెలియని జ్ఞానము ఆ బుక్స్ అన్నీ తీస్తే నాకు 2-3 పేజీలు ఒక నోట్ వచ్చేది. దాంట్లో మళ్ళీ నేనేదో చదువుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళేదాన్ని అనమాట. సో ఇంతమందిని డిస్టర్బ్ చేయాల్సి వచ్చేది నేను ఒక్క కాంపిటీషన్కి అటెండ్ అవ్వాలంటే. నౌ ఎవ్రీవన్ నోస్ యూట్యూబ్. జస్ట్ గూగుల్ సర్చ్ చేస్తే లాట్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. సో ఆ నాలెడ్జ్ని నువ్వు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నావో చూడాలి. నేను నా పిల్లలకైతే నేను అదే చెప్తాను. ఇప్పుడు మీరు జస్ట్ క్లిక్ చేస్తుంటే ఇంత నాలెడ్జ్ వస్తుంది. దీన్ని ఫిల్టర్ చేసుకోవడం కూడా కష్టమయ్యేంత అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. నా చిన్నప్పుడు నాకు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. నేను టెలివిజన్ యూజెస్ అండ్ అబ్యూజెస్ ఆఫ్ టెలివిజన్ అనేది నాకు బాగా గుర్తుంది. నేను దానికోసం ఆ లైబ్రరీకి వెళ్ళి పొద్దున్నీ సాయంత్రం వరకు కూర్చున్నాను. అది ఎంతవరకు ఏం బుక్స్ తీసానో కూడా నాకైతే గుర్తులేదు. బట్ నవ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. రెడీమేడ్ ఆన్సర్స్, రెడీమేడ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో మనం ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మన వైపు నుంచి యాజ్ అ పేరెంట్ మనం దానికి ట్రై చేయాలి. స్కూల్స్లో కూడా అవే చెప్పాలి. రెగ్యులేషన్స్ కూడా కొన్ని పెట్టాలి పిల్లలు చూసే వాటిలో. ఇప్పుడు కార్లో చైల్డ్ లాక్ అనేది ఎట్లా ఉంటుంది, టీవీలో కూడా కొన్ని లాక్ సిస్టమ్స్ ఉన్నాయి ఛానల్స్లో. ఏవి చూడొచ్చు ఏవి చూడకూడదు అలా ఏవో రెగ్యులేట్ చేయాలి. కానీ టోటల్గా ఫోన్ చూడకూడదు, నెట్ వాడకూడదు అంటే కూడా తప్పే. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఒకవేళ అట్లాంటివి కనిపించినా కూడా వాళ్ళకి అర్థం చేసుకునేటటువంటి స్టేజ్లు ఇవి మనం చూసేవి కావు, ఇవి న్యాచురల్ థింగ్స్, అవి పెద్దవాళ్ళవి. అటువంటి ఇది కష్టం. నేను అంజలి గారు నేను ఒకటే చెప్తాను, సరిత మీరు ఇలా అంటున్నారా అంత ఈజీగా అంటే చాలా కష్టం. నాకు తెలుస్తుంది యాజ్ అ పేరెంట్. బట్ there is no other solution better than that ఏమో అని నా ఫీలింగ్. యూ హ్యావ్ టు గో ఇన్ అ బ్యాలెన్స్డ్ మేనర్. అన్నీ చూస్తూనే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. మోడర్న్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తూనే మన ట్రెడిషనల్ వాల్యూస్ని కోల్పోకూడదు. ట్రెడిషనల్ వాల్యూస్ కోల్పోకూడదు, ట్రెడిషన్లోనే ఉండాలంటే ఇంకా రోజు రోటి పచ్చడి చేయాలి అంటే నా వల్ల కాదు. అది నాకు అంత టైం లేదు. బాగుంటుంది నో డౌట్, అదే బాగుంటుంది, కానీ నాకు అంత టైం లేదు. నేను మిక్సీ యూజ్ చేయాల్సిందే. కాకపోతే ఏం చేయాలి, ఆ టేస్ట్ కోల్పోకూడదు. అట్లానే మోడర్న్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూనే, మోడర్న్గా ఉంటూనే, మోడర్న్ అవుట్లుక్తో ఉంటూనే ట్రెడిషనల్ వాల్యూస్ని కోల్పోకూడదు. కరెక్ట్ కరెక్ట్. ఇది కష్టం, అవును, అని తప్పదు. అవును. మా వాచ్మెన్ అమ్మాయి 10th క్లాస్ అవుతుంది మ్యామ్. వాళ్ళమ్మ మా ఇంట్లో పనిచేస్తుంది. వచ్చింది మా ఇంటికి వచ్చి
ఒక 500 కావాలి అని అడిగింది. ఓకే. ఎందుకు అంది అమ్మాయి. మీతో ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ మీరు మాట్లాడే దాంట్లో ఇది యాడ్ చేస్తే చాలా మంది అమ్మాయిలకు అర్థమవుతుంది. ఓకే. వచ్చి అడిగితే దేనికి అని అంటే లిప్స్టిక్ కొనుక్కోవాలి నేను. మ్యామ్ స్కూల్స్లో కూడా నేను అనుకున్నది ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా స్కూల్కి వచ్చి చదువుకునే పిల్లలు, అది ఏ డిగ్రీ అయినా సరే, ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th ఏదైనా సరే, స్కూల్కి కాలేజెస్కి లిప్స్టిక్స్ వేసుకోకూడదు. ఇప్పుడు లేదు కదండి అట్లా. ఏముందండి, ఎక్కడైనా ఇంటర్మీడియట్ పిల్లలు లిప్స్టిక్స్ వేసుకుంటున్నారండి. ఇంటర్మీడియట్ పిల్లలు లిప్స్టిక్స్ వాళ్ళకి ఆ ఏజ్లో హెయిర్ కలర్స్ ఎందుకు అసలు? నిజంగా ఏం ట్రెండ్ అండి నిజంగా. దీనికోసం ఒక అమ్మాయి వేసుకుందని ఆ పక్క అమ్మాయి, ఈ పక్క అమ్మాయి వేసుకుందని, నిజంగా అంత వేసుకునే ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోయినా కూడా, ఇప్పుడు ఇందాక మీరు ఫైనాన్షియల్ ఎఫిషియన్సీస్ అంటే చెప్తున్నాను, ఈ ప్యాషన్స్కి ఇలాంటి చెప్పులు కావాలి, లేదా ఈ లిప్స్టిక్స్ కోసం, ఐలైనర్ల కోసం, లేదు అని అంటే షాపింగ్ కోసం, సరదాగా బయట తిరగడం కోసం, బయట తినడం కోసం, ఒక బైక్ కోసం లేదా ఒక కార్ కోసం, ఇలా ఒక లగ్జరీ లైఫ్ కోసం, అవును, లగ్జరీ లైఫ్ కోసం ఆ డబ్బు వీళ్ళ దగ్గర ఉండదు. అవును, అది అవసరం, అది తీర్చుకోవాలి, ఆ లగ్జరీ తీర్చుకోవాలి, 10 మందిలో నేను కనపడాలి. అసలు నేను ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న కండిషన్కి ఆ లిప్స్టిక్ వేసుకుంటే సూట్ అవుతుందా అనేది ఆలోచించదు. ఈ అమ్మాయి ఉండేది పొరుగుడిసైనా, సింగిల్ రూమ్ అయినా, అసలు ఆ కెపాసిటీ ఉన్నా లేకపోయినా లిప్స్టిక్ వేసుకోవాలి అనుకోవడం తప్పు. ఫస్ట్ ప్రతి ఒక్క మనిషి నేను ఎక్కడున్నాను, నా ఇంటి పరిస్థితులు ఏంటి, నేను ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది గనక అసెస్ చేసుకోగలిగితే ఇంత ఎఫెన్సెస్ ఉండవేమో అనుకుంటున్నాను మ్యామ్. నేను ఆ అమ్మాయిని అడిగాను, స్కూల్కి లిప్స్టిక్ ఎందుకే అన్నాను. మా ఫ్రెండ్ వేసుకుంటోంది. అమ్మాయి ఎక్కడుంటుంది? జూబ్లీ హిల్స్లో ఉంటుంది. జూబ్లీ హిల్స్లో ఉన్న అమ్మాయి చదవగలిగే స్కూల్కి మీ అమ్మ కష్టపడి నేను పంపిస్తోంది, అంత ఫీజు కట్టి పంపిస్తుంటే చదువుకోకుండా నువ్వు ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఎక్కడ కొంది, అక్కడ ఎక్కడో కొంది, లైఫ్ స్టైల్లో కొంది, ఆ డ్రెస్ కావాలని, ఆ లిప్స్టిక్ వేసుకోవాలని, అలా కార్లో వెళ్ళాలని అనుకుంటున్నావు. ఐ థింక్ నేను ఏమనుకుంటున్నానంటే మ్యామ్, పేరెంట్స్ కూడా ఒక మంచి స్కూల్లో చదివించాలి, పెద్ద స్కూల్లో, గొప్ప స్కూల్లో చదివించాలి అనుకోవడం ఇప్పుడు పొరపాటు అయిపోతుందేమో. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వేరే ఉంటాయి. పిల్లల్ని బాగా చదివించాలనే ఒక కోరికతోటి ఎక్కడో పెద్ద స్కూల్లో వేస్తే అక్కడున్న పెద్దవాళ్ళందరూ కార్లో రావడం, హెయిర్ కలర్స్ వేసుకోవడం, లేదా లిప్స్టిక్లు, మేకప్లు, నెయిల్ పాలిష్లు, ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఇలా వేసుకుని రావడం, ఈ పిల్లలకి అవన్నీ అలవాటయ్యి ఇక్కడ ఫైనల్గా ఏమవుతుందంటే మ్యామ్, ఇది నిజంగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఇష్యూ మ్యామ్. 5th క్లాస్లో వాడు బర్త్డే పార్టీ అని చెప్పని ఎవరే రోజు నేను కాఫీ డేలో పార్టీ ఇస్తున్నాను. అవును, అవును మ్యామ్, అవును, అవును. పేరెంట్స్కి ఎందుకు అలౌ చేస్తున్నారు మ్యామ్ ఇవన్నీ? బ్రాండ్ మేనియా వచ్చేసింది పిల్లలకు కూడా బాగా, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ అంతే. పాకెట్ మనీ అంటున్నారు. పాకెట్ మనీ పిల్లలకి నువ్వు బాక్స్ ఇస్తున్నప్పుడు, బస్సులో లేదా నువ్వు పర్సనల్ వెహికల్లో పెట్టినప్పుడు ఇంకా డబ్బుతో నీకు పని ఏంటి అని పేరెంట్స్ ఎందుకు అడగట్లేదు? అంటే అంటారు, ఇప్పుడు నాతో ఫైట్ చేస్తారు, అడిగే వాళ్ళం కూడా ఉన్నామండి. అడిగేవాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు పెట్టే ప్రెజర్కి పేరెంట్స్ తలంచుతున్నారేమో అనిపిస్తుంది మ్యామ్. అంటే ఆ పేరెంట్స్ దగ్గర వాళ్ళ వైపు నుంచి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఎగ్జాక్ట్లీ. నువ్వు అట్లా ఇవ్వకపోతే నేను ఇలా చేసుకుంటాను అనేటటువంటి ఇమోషనల్ బ్లాక్ మెయిల్స్ కూడా ఉన్నాయి. అందుకోసమే ఏకరూప దుస్తులు, యూనిఫామ్ అనేది వచ్చింది దాని గురించే. అవును, యూనిఫామ్ ఈజ్ ఫర్ దట్ ఓన్లీ. మనం చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కి యూనిఫామ్ లేదు, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ అప్పుడు యూనిఫామ్ లేదు. ఇప్పుడు అందరికీ యూనిఫామ్స్ వచ్చేసినాయి. మీరు చెప్పినటువంటి ఆ ఆలోచనతోటే యూనిఫామ్స్ అనేది వచ్చినాయి. ఈ నెయిల్ పాలిష్, లిప్స్టిక్ అంటే లిప్స్టిక్ వ్యతిరేకంగా మళ్ళీ ఇప్పుడు లిప్స్టిక్ లేదు, వ్యతిరేకం అని కాదండి. నేను అనేది చదువుకునే పిల్లలకి కాస్మెటిక్ ఆ లైఫ్ స్టైల్ ఉండకూడదు అనేది మీరు అంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. సో యాక్చువల్లీ నాకు తెలిసి మరికి ఈ స్కూల్లో అట్లాంటివి లేవని అనుకుంటున్నాను. దే డోంట్ అలౌ ఆల్ దట్ అని. దెన్ ఐ థింక్ ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. పీపుల్ షుడ్ థింక్, ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షుడ్ ఎడ్యుకేట్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ. ఈ లైఫ్ స్టైల్ స్టూడెంట్స్కి కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, కరెక్ట్ కాదు. ఇంట్లో పెద్దాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, సో పిల్లలు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. పార్లర్ తప్పు కాదు, అందుకే అంటున్నా నేను, ఎక్స్ట్రీమిటీస్ డేంజర్ అంటున్నా నేను. ఎక్స్ట్రీమ్ ఆలోచనలు, ఇది తప్పు ఇది ఒప్పు అని అనలేము. మనం సెన్సిటైజ్ చేయాలి, ఏది ఏ టైంకి కరెక్ట్ అని చెప్పగలం. కానీ ఇది లిప్స్టిక్ తప్పని అనలేము. అవును, అవును. నెయిల్ పాలిష్ వేసుకోవడం తప్పని అనలేము. అవును, ఎప్పుడు తప్పని అనొచ్చు? స్కూల్ ఏజ్లో అది కరెక్ట్ కాదు. దాన్ని ఇంకా ఎట్లా చెప్పొచ్చు?
మీ లిప్స్ చాలా టెండర్గా ఉంటాయి కాబట్టి ఆ కాస్మెటిక్స్ మీకు కరెక్ట్ కాదు, సూట్ కాదు, పెద్ద అయిన తర్వాత సూట్ అవుతుంది, ఆ యాంగిల్లో మనం చెప్పొచ్చు. కానీ పిల్లలకి ఇది కాదు అంటే ఎవరు వినరు కూడా, వినకపోగా రివోల్ట్ అవుతారు ఇంకా. అవును. సో వాళ్ళ మైండ్ సెట్ కి మ్యాచ్ అయ్యేలాగే మన సెన్సిటైజేషన్ కూడా చేసుకుంటాం తప్ప ఏం లేదు. మెంటల్ గా మా స్కూల్లో అయితే మ్యామ్ చూడండి, నెయిల్స్ మాకు చిన్నప్పుడు నెయిల్స్ ఉండేవి కావు. ఎవ్రీ సాటర్డే నెయిల్స్ కట్ చేయించేవాళ్ళు. సాటర్డే ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరు లైన్ కట్టి నిల్చోవాలన్నమాట. సింపుల్గా బళ్ళ మీద కార్ల మీద వెళ్ళిపోతున్నాం. ఏదైనా పచ్చడి చేయాలంటే ఈజీగా చేసేస్తాం. ఇదివరకు ఆవకాయ అంటే 10 రోజుల పని, ఇప్పుడు ఏం లేదు. రైతు బజార్ వెళ్తాం, 3-4 గంటల్లో ఆవకాయ ఫినిష్ చేసి డబ్బాకెత్తి పక్కన పడేస్తాం. చాలా తొందరగా అయిపోతుంది. అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి. మన అమ్మమ్మల జీవితాలు ఇలా సులువుగా నడవలేదు. చాలా స్ట్రగుల్ అయ్యేవారు, చాలా శ్రమ పడేవాళ్ళు, బోల్డ్ అంతా పని చేసేవాళ్ళు, అలుపు సులుపు లేకుండా ఉండేవాళ్ళు. అలుపు లేకుండా ఉండి తర్వాత మరి నెక్స్ట్ డే నడవాలి కదా. ఈ ఒక రోజుతోటి అయిపోలేదు కదా. ఇవాళ బాగా అలసిపోయామంటే మనమైతే 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటున్నాం. పాత రోజుల్లో పడుకుందుకు అవకాశాలు కూడా ఉండేవి కాదు. మంచం ఎత్తేయాలి తెల్లారకుండానే. ఇప్పటి పరిస్థితులు కావు కదా. వాళ్ళని ఒకసారి తలుచుకుంటూ ఉంటే మన ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆలోచిస్తే ఇది ఈజీగా అనిపిస్తుందని నేను అనుకుంటాను. నేను మా మదర్ని బాగా తలుచుకుంటా ఆ విషయంలో, మా నాయనమ్మని కూడా. ఎలా వీళ్ళు సర్దుకున్నారు, ఎట్లా వీళ్ళు చేయగలిగారు. మా పెద్దక్కయ్యలు 3 కూడా ఎప్పుడూ నాకు ఫ్యాసినేషన్ వాళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళు ఎలా చేశారు అని. పొయ్యి మీద వంట చేసుకోవటం, 20 మంది 15 మంది పిల్లలు, ఇంటి నిండా పిల్లలు, ఓ పిల్లకి జ్వరం, ఓ పిల్లకి తలనొప్పి, ఇంకో దానికి ఇంకోటి ఏమిటో, ఒకటి పడి కాలికి దెబ్బలు కొట్టుకుంటారు. ఈ ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ నిజము హ్యాండిల్ చేస్తూ అసలు ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు, బాత్రూములు ఎక్కడో బాత్రూములు. అవును, ఇప్పుడు బెడ్రూమ్లో ఉండేవి కాదు కదా. బెడ్రూమ్ ఏంటి అసలు ఇంటికి దగ్గర కాదు. ఇల్లు ఎక్కడో, బాత్రూమ్ ఎక్కడో బాత్రూమ్. ఎంత అవస్థగా ఉండేదో, ఎంత కష్టపడేవాళ్ళు. వాళ్ళు ఎలా చేయగలిగారు. ఎప్పుడు చూసినా నవనవలాడుతూ పక్కపక్కలాడుతూ బాగానే ఉండేవాళ్ళు, రకరకాల పనులు చేసుకుంటూ. నేను వాళ్ళని ఎప్పుడూ తలుచుకుంటాను. నేను వాళ్ళతో పోలిస్తే 100 పని చేయట్లేదు అనిపిస్తుంది ఇప్పుడు. వాళ్ళు అలా పోల్చుకుంటే కనుక మీకు సహనం ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ పిటీ పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలకి పెద్ద జబ్బు అదే. అవునండి, చాలా పెద్ద జబ్బు. నేను ఎంత కష్టపడుతున్నానో అన్న వాక్యం మర్చిపోతే ఏముండదు, ఈజీగా ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి ఒకసారి. మీరు చెప్తుంటే నేను ఊహిస్తున్నాను. యాక్చువల్లీ మీరు చెప్పిన దాంట్లో నేను కూడా ఉన్నాను. ఇంత చేస్తాను, వీళ్ళెవరికి బుద్ధి జ్ఞానం లేదు, ఒకళ్ళు చేసి చావట్లేదనే ఒక ఫీలింగ్లోనే మొదట్లో ఉద్యోగాలు తీసుకునే కొత్తలో జాబ్ సరదాగా మొదలు పెడతారు. చదువుకున్నాం, ట్రై చేసాం, జాబ్ వచ్చింది. తర్వాత దాని నుంచి మనం బోలంత రెవెన్యూ సాధిస్తాం, అందరికీ ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి పని బాగా చేసేస్తాం ఖాళీగా ఉండేసరికి, అందులో కొంచెం ముందుకెళ్తాం, ఉద్యోగంలో ముందుకెళ్తాం. మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్, లోపల ఒక ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక ఈ పని చేయలేను, నా వల్ల కాదు అని ఆఫీస్లో చెప్పడానికి కూడా మనకు ప్రాణం ఒప్పదు. ఎందుకంటే లోపల ఒక ఈగోని, ఆత్మారాముడిని సంతృప్తిపరచాలి కదా. ఆత్మారాముడు అంటే ఆకలే కాదు, మన ఆత్మకి మనం అలవాటు చేసినటువంటి సంతోషం, దాంట్లో నుంచి బయటపడాలని ఉండదు మనకి. ఈ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆత్మారాముడికి అయ్యో పాపం అనిపించడం మొదలుపెడుతుంది. నిజంగానే అవును, అంతే. ఇప్పుడు ఒక 8-10 ఏళ్ల జాబ్ తర్వాత మీకు ఎన్ని బర్డెన్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీకు ఉద్యోగం మాందామని ఉండదు. మొదటిది ఆ వస్తున్న డబ్బు, దానివల్ల ఉన్న ఉపయోగాలు అవి పెద్దగా కనపడతాయి. వీటన్నిటినీ మించిన అద్భుతమైన విషయం ఏంటంటే సాటిస్ఫాక్షన్. దేన్ని సాటిస్ఫై చేస్తున్నాము మనం? ఈగోని, ఆత్మ తృప్తి. దాన్ని పోగొట్టుకుందామని ఉండదు. అందుకని చేయలేకపోతాము. అప్పుడు మన మీద మనం ఆత్మారాముడికి జాలేస్తుంది అనమాట మన మీద. ఈ జాలేసేసరికి ఏమవుతుంది, మనం సెల్ఫ్ పిటీకి లోనయ్యి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మీరు ప్రతి వాళ్ళు, ఇది వింటున్న ప్రతి వాళ్ళు, నా సెల్ఫ్ పిటీ తోటి నేను ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నాను అని కనుక ఆలోచించి లిస్ట్ రాస్తే మీరు ఊహించలేనంత పెద్ద లిస్ట్ వస్తుంది. చాలా పెద్దది ఆ లిస్టు. నేను కష్టపడుతున్నాను అని మొదట మన అమ్మల నాన్నల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది పెడతాం. మనకు తెలియకుండానే హర్ట్ చేస్తాం. దానికి లోన్ అవుతున్నది మనము, సెల్ఫ్ పిటీకి లోన్ అయ్యేది మనమైతే దానివల్ల సఫర్ అయ్యేది మిగిలిన వాళ్ళు అవుతారు. మొట్టమొదట తీసేయాలి. ప్రతి ఉద్యోగస్తులైన వాళ్ళు, ప్రతి ఆడవాళ్ళు, నేను ఇంట్లో ఎంతో కష్టపడుతున్నాను అనే డైలాగ్ని మర్చిపోవాలి. ఎవడి వంతు పని వాడు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఎట్లా అనుకుంటే చెట్లు చేమలు కూడా సెల్ఫ్ పిటీతోటి బాధపడాలి. వాటికి మనకి పెద్ద తేడా ఏం లేదు. వాటి పని అవి చేస్తున్నాయి, మన పని మనం చేస్తున్నాం. ఇలా కనుక అనుకుంటే మీకు సెల్ఫ్ పిటీ రాదు, మీరు ఇంకా ముందుకెళ్ళగలుగుతారు.
మీ ఉద్యోగ జీవితంలోనూ మామూలు దైనందిన జీవితంలో కూడా మీరు చాలా సాధించగలుగుతారు. ఎక్కువ మందికి ఆదర్శంగా కూడా ఉండగలుగుతారు. సెల్ఫ్ పీటీ పడద్దు. నిజం. తర్వాత రమ్మగారు, పేర్లు చెప్పకూడదు. ఒక సమస్య ఏంటంటే ఒక ఫోను ఒక ఇద్దరి దంపతుల జీవితాలని ఎలా నాశనం చేసింది అనేది. ఈరోజు హస్బెండ్ అతని ఫోన్కి అతని పాస్వర్డ్ పెట్టుకుంటున్నాడు, వైఫ్ ఈవిడ ఫోన్కి ఈవిడ పాస్వర్డ్ పెట్టుకుంటుంది. నేను అడిగింది ఏంటి అంటే వాళ్ళని, మీకు ఏ రహస్యాలు లేనప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ దగ్గర మీ వైఫ్ దగ్గర మీరు ఎందుకంత రహస్యంగా ఉండడం? మీరు ఏ మిస్టేక్ చేయనప్పుడు పాస్వర్డ్లు ఎందుకు? ఆవిడ గురించి మీకు మొత్తం తెలిసి మీ గురించి ఆవిడికి మొత్తం తెలిసినప్పుడు పాస్వర్డ్లు ఎందుకు అని అన్నాను. లేదు మాకుండే సమస్యలేవో మాకుంటాయన్నారు. అలాంటప్పుడు నిజంగా ఒక అమ్మాయి ఇల్లు దాటి 4 గోడలు దాటి గడప దాటి బయట ఉద్యోగానికి వెళుతుంది అంటే ఎన్నో రకాలైన హెరాస్మెంట్స్ని మోగగా భరిస్తూ చేస్తూ ఉంటుంది. ఇది నిజం. అది తల్లికి చెప్పుకోలేకపోవచ్చు, హస్బెండ్కి చెప్పుకోలేకపోవచ్చు కూడా. కొన్ని భరించి ఒక్కొక్కసారి భరించి రివర్స్ అయ్యి లేదా చాలా జరుగుతూ ఉంటాయి బయట. ఇవన్నీ కూడా ఇంటి వరకు రావు, ఆ అమ్మాయి మనసులోనే ఉండిపోతాయి. ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా బయటపడతాయేమో అని అమ్మాయి ఏమన్నా కొంత సంకోచించచ్చేమో, కానీ అబ్బాయిల విషయాల్లో ఎస్పెషల్లీ హస్బెండ్స్ తండ్రుల విషయాల్లో అంత సీక్రెసీ మెయింటైన్ చేసేది ఏముంటుంది? ఇలా చేయడం కరెక్టా? ఒక ఫోన్ ఇద్దరి జీవితాలు నాశనం చేస్తోంది అంజలి, ఈ విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది అని అడగమన్నారు. ఫోన్లు అంటే మూలాలకు వెళ్ళాలి కదా మనం. ఇది ఇప్పుడు ఇదివరకటి ఇంత అవకాశాలు లేవు కదా అంజలి. ఇప్పుడు వర్క్ చేస్తారు, వర్క్ ప్లేస్లో రకరకాల స్నేహాలు ఉంటాయి. ఇళ్లల్లో కంటే ఆఫీసుల్లో హెచ్చుగా స్పెండ్ చేస్తున్నారు ఆడగాని మగ కానీ. ఇంటికి వచ్చాక ఏం చేస్తాము, రాత్రి 9కి ఇల్లు చేరితే ఏదో తిండి తింటారు, ఒక అరగంట 2 గంట ఏదైనా అప్పుడు కూడా ఫోన్లో ల్యాప్టాప్లో తెరిచి ఏదో ఆఫీస్ పనో ఇంకోటో చేస్తారు, పడుకుంటారు. తెల్లారులు వచ్చేసరికల్లా ఎవరి పరుగు వాళ్ళదే. ఇప్పుడు సంసార జీవితాలు అతి చిన్నవిగాను, ఉద్యోగ జీవితాలు అతి పెద్దవిగాను ఉన్నాయి. వీళ్ళకి రకరకాల స్నేహాలు, రకరకాల ప్రలోభాలు, రకరకాల ఆకర్షణలు. ఇప్పుడు ప్రతివాడు అందులోంచి బయటపడి దాన్ని దగ్గరికి రానివ్వకుండా చేసి కంట్రోల్ చేసుకోగలిగే అవకాశం అందరికీ ఉండదు. ఎవడి ప్రలోభం వాడిది. ఇప్పుడు వీక్ మూమెంట్స్ అనేవి ఇదివరకు పాత రోజులైతే జీవితానికి 1-2 ఉండేవి. ఇప్పుడు ఎవ్రీడే ఒక వీక్ మూమెంట్ ఉంటుంది, ప్రతిరోజు ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే వీడిని పట్టి లాగేవి, వెనకాల పట్టుకోగలిగే బంధాలు కొంచెం తక్కువ అవుతున్నాయని అనిపిస్తుంది. మానసికంగా లేవు. మానసికమైన బంధాలు దృఢత్వం లేకపోవటం వల్ల వీళ్ళు ప్రలోభపడడానికి హెచ్చుగా అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. ఇందులో మగవాళ్ళు ఇలా చేస్తున్నారు, ఆడవాళ్ళు చేయటం లేదని మీరు అనుకోకండి. నేను ఫెమినిజంకి నేను బాగా వ్యతిరేకిని. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేయట్లేదు, ప్రతిసారి ఆడవాళ్లే విక్టిమ్స్గా లేరు, ఏం లేరు. మన పేపర్ తెరిస్తే ఇప్పుడు వాళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు, వీళ్ళు దుర్మార్గులుగానే కనిపిస్తున్నారు. సొంత పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళు, పావుల్లాగా పెట్టిన గుడ్లని మింగేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. మంచి అటు ఇటు కూడా ఉంది, చెడు కూడా ఉంది. ఇది వరకు కొద్దిగా తక్కువ ఉండేది పాత రోజుల్లో, ఇప్పుడు విశృంఖలత పెరిగింది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దీనికి ఏమి అతీతులు కాదు. ఇప్పుడు ఇలాంటివి మీరు చెప్పినట్టు ఫోన్ కనుక మధ్యలో ఉంటే ఈ బంధాన్ని బలపరచుకోవడానికి మనం ఏదైనా ట్రై చేయాలి. ఇప్పుడు గొడవ వచ్చింది ఏదో ఫోన్ వల్లే అనుకుందాము, సెపరేషన్కి దారి తీస్తుంది ఇది. అవును, ఫోన్ని సెపరేట్ అవుతావు, తర్వాత ఏం చేస్తావు? ఈ ప్రలోభం లేని మనుషులు ఉన్నారా ఇప్పుడు లోకంలో? లేరు కదా. సో దీన్ని తెలుసుకుని వదిలిపెట్టేయండి, దాన్ని వదిలించడానికి ప్రయత్నం చేయండి, మాట్లాడుకోండి. మాట్లాడాల్సిందే తప్పిస్తే రెండో దారి లేదు. ఇప్పుడు దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయో, వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ సరైనది లేకపోవటం, వైఫ్ అండ్ హస్బెండ్కి సరైన సెన్సిటివిటీ, సాన్నిహిత్యం లేకపోవడం. ఫ్రెండ్షిప్ ఉండటం వేరు, సాన్నిహిత్యం ఉండటం వేరు కదా. భార్యాభర్త ఓన్లీ ఫ్రెండ్స్గా ఉండరు, సన్నిహితంగా ఉంటేనే మన మధ్య బంధం బలపడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా తక్కువగా ఉంది. మధ్యలో పిల్లలు, లేకపోతే ఉద్యోగాలు, అది కూడా కాకపోతే ఈగోస్ రకరకాలు, వాళ్ళకో రకం వీళ్ళకో రకం. ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉంటే ఓ రకము, చెరుకో ప్రొఫెషన్లో ఉంటే ఇంకో రకము. సంపాదనల్లో హెచ్చుతగ్గులు, తారతమ్యాలు. వాటి వల్ల ఏమవుతుంది, మనం మనుషులము కలిసి ఉండటానికి పెళ్లి చేసుకున్నాము, కలిసి ముందుకెళ్దాము అనే అవగాహన ఉండటం లేదు ఆడమగకి కూడా. ఎంతసేపు నేను అనేదానికి పెద్ద పీట వేస్తున్నాం. పాత రోజుల్లో కుటుంబం అంటే మేము మా వాళ్ళు అనేవాళ్ళం కదా, ఒక గుంపు, చిన్న చిన్న గుంపులుగా ఉండేవాళ్ళం.
ఈ గుంపు మనము అనేది ఉండేది. క్రమంగా నేను, నా భార్య, నా పిల్లలు వచ్చింది. పెద్ద గుంపు నుంచి చిన్న చిన్న గుంపులు విడిపోయాం మనం. ఓ భర్త, భార్య, భర్త, ఓ 10 మంది పిల్లలు అనుకోండి. ఈ 10 మంది పిల్లల్లో మళ్ళీ సెపరేషన్ వచ్చింది. ఒక భార్య, ఓ భర్త, 1 or 2 పిల్లలు, నేను, నా పెళ్ళాము, నా పిల్లలు. ఇప్పుడు ఇది కూడా పోయి నేను అనేది వచ్చేసింది. అవును, నేను ఒక్కడనే కాను, నాతో పాటు ఓ భార్య ఉంది, ఓ 2 పిల్లలు ఉన్నారు. మేమిద్దరం కొట్టుకుంటే వీళ్ళ మీద ఎటువంటి ఇది వస్తుంది అనేది మగ కానీ ఆడ కానీ ఖచ్చితంగా మనం ఆలోచించాలి. పోనీ నువ్వేదో ప్రలోభపడ్డావు, నీకేదో స్నేహాలు ఉన్నాయి, ఏవో ఆకర్షణలు ఉన్నాయి, వీటి వల్ల సంసార జీవితం ఇబ్బందుల్లో పడితే పిల్లలతో పాటు మన పేరెంట్స్, ఆ అమ్మాయి పేరెంట్స్ వీళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనే ఆలోచనలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ప్రధానమైనది ఏంటంటే నేను అనే దానికి పెద్దపీట వేయటం మనం మానేయాలి. ఎవరైనా సరే కొద్దిగా సెల్ఫ్ తగ్గించుకోవాలి. ఒకవేళ అవతల వాళ్ళలో చిన్న తప్పు మనం కనిపెట్టామనుకుందాం, మీరు క్షమిస్తారా అని నన్ను అడగండి. కొంత క్షమించాలి. కొంత క్షమాగుణం కనుక మనం అలవర్చుకుంటే ఏదో చిన్న పొన్న తప్పుని లెట్ గో చేయటం నేర్చుకోండి. ఒక చిన్న తప్పు దీన్ని రిపీట్ చేయొద్దు. మరి ఇప్పుడు మన పిల్లాడు అనుకోండి, మన కొడుకు లేదా మన కూతురు ఏదో పొరపాటు చేస్తారు, ఓ 2 చెంపకాయలు కొట్టి ఏదో తిట్టి ఒక పూట మనం కూడా అన్నం తింటాం మానేసి యథాశక్తి ఏడ్చి ఏం చేస్తాం, పిల్లని వెళ్ళిపో మా ఇంట్లో నుంచి అంటామా? అనం కదా, సర్దు కూరుకుంటాం. దాన్ని బ్రెయిన్లో ఒక పక్కన ఎక్కడో చుక్కలాగా పెట్టుకుంటాం, దాన్ని దాచిపెడతాం. నలుగురు ముందు మా అబ్బాయి ఇలా చేశాడని చెప్తారా మీరు? చెప్పరు, దాచిపెడతారు. మీరు అలాంటి క్షమాగుణం ఆడ మగ అలవర్చుకుంటే కనుక కొంచెం పర్వాలేదేమో అని అనిపిస్తుంది. నీకు తెలిస్తే చాలా ఆగట్లేదు, ఉద్వేగం కష్టంగా ఉంది లోపల, వీడు నన్ను చీట్ చేశాడు లేదా ఇది నన్ను చీట్ చేసిందని మీకు అనిపిస్తోంది కష్టం కడుపులో. దాన్ని ఎవరితోటైనా క్లోజ్ ఫ్రెండ్స్ తోటి, ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, నూతులోకి రాయి వేస్తే రాయి నిదానంగా వెళ్ళిపోతుంది అడుగుకి, అలా కూడా రాదు పైకి. అలాంటి స్నేహం ఎవరితోటి ఉందో వాళ్ళతోటి షేర్ చేసుకోండి. ఎంత కష్టమో ఈరోజు అలాంటి స్నేహం, చాలా కష్టం, చాలా కష్టం. మనం ఒక మాట చెప్తే దానికి చిలవలు పలవలు చేసేసి దానికి మసాలా యాడ్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. అవును, మనం చెప్పిన ఒక సెంటెన్స్ 100 రకాల సెంటెన్సులుగా మన దగ్గరకు వస్తుంది. అవును, దీనికి ప్రయత్నం చేసి చూడండి. ఒకసారి లెట్ గో చేయటం వల్ల, క్షమించటం వల్ల మీకు లైఫ్ ఈజీ అవుతుంది. ఈ సమస్యలు వస్తున్నాయి, ఉన్నాయి, ఇంటింటా ఉన్నాయి. ఏదో 10 ఇళ్ళకి ఒకటి కాకుండా ఆల్టర్నేట్ ఇళ్లలో కూడా కనిపిస్తుంది. ఎవరిని కదిపినా ప్రతిసారి ఇవి ఉంటూనే ఉంటాయి. కొన్ని సంసారాలు అవి ఉన్నా కూడా వాళ్ళు సజావుగా పోతున్నారంటే మనకేమనిపిస్తుంది అంటే లేటెస్ట్ భావజాలంతో, అంటే ఈ తరపు భావజాలానికి నేనైతే ఇలా చేయను, వాడు నన్ను మోసం చేస్తే వాడిని తీసి అవతల పారేయాలి. ఎంతమందిని తీసి పారేయగలం మనం కదా? ఈ ఆలోచన ధోరణి కనుక మార్చుకుంటే ఇంత పెద్ద ఇబ్బంది ఉండదేమో అని అనిపిస్తుంది. సమస్యలు ఖచ్చితంగా వస్తాయి సంసారంలో. అది ఎవరి ద్వారా అయినా, ఎవరి వల్ల అయినా కావచ్చు. అది మరీ పెద్దది అనుకోండి, క్షమించేసి తలోగ్యం ఉండమని నేను చెప్పను, కానీ చిన్న వాటిని వదిలేయచ్చు. పిల్లల్లో చిన్న చిన్న తప్పులు మనం క్షమిస్తాం కదా, అట్లా పార్ట్నర్లో తప్పులు కూడా మనం క్షమించగలిగితే కొద్దిగా చూసి చూడనట్టు ఊరుకుంటే, మాట్లాడకుండా చూసి చూడనట్టు ఊరుకున్నామంటే వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. మొదటే మాట్లాడుకుని అది మనం సర్దుకుని చూద్దాం కొంతకాలం పాటు. అప్పుడు కూడా ఏమీ సర్దుబాటు అవ్వలేదనుకోండి, అప్పటి సంగతి అప్పుడు చూడొచ్చు. ముందు కొన్ని రోజులు నడుస్తాయా, ఈ లోపల మన పిల్లలు కొంచెం పెరుగుతూ ఉంటారు. పిల్లల వల్ల కూడా కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఇదే మార్గం, ఇంకా రెండో మార్గం లేదు, ఇంకేం చేయలేం మనం. దీన్ని స్క్రూటినీ చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఈ విషయాన్ని ప్రధానంగా కడుపులో దాచుకోలేకపోతాం, కష్టంగా ఉంటుంది. దాన్ని షేర్ చేయటమే. లేదా మనకు ఒక పాత మెథడ్ ఉందండి, ఒక మంచి పలక బలపం కొనుక్కోండి, చక్కటిది, బాగా రాయాలి అది. అప్పుడు చక్కగా పలక మీద మీకు తెలుగు వస్తే తెలుగులో మీకు నోటికి వచ్చినన్ని తిట్లు రాసుకోండి. తర్వాత పలక చెరిపేయండి. మీరు ఎలా మోసపోయారో కూడా దాని మీద రాయండి. ఒకసారి రాస్తే కచ్చి తీరలేదు అనుకోండి, 2-3 సార్లు రాయండి. తర్వాత మీకు రాయటం పట్ల విసుగొస్తుంది. మొదట రాసిన సెంటెన్స్లు తర్వాత మీరు రాయలేకపోతారు. మెల్లిగా లోపలున్న కచ్చ తగ్గిపోతుంది. నాకు ప్రాక్టికల్గా తెలిసేది. మా ఇంట్లో 2-3 పలకలు ఉన్నాయి. సో నైస్. పేపర్ మీద రాస్తే ఉండిపోతుంది, పలకైతే చెరిపేయచ్చు. పలకలకి ఇప్పుడు బాగా డిమాండ్ రావాలి. పలకలు మీరు బోర్డు మీద రాయాలనుకోండి, ఎక్కడో నిలబడి రాయాలి. పలకేంది, బాత్రూంలో కమ్మోడు మీద కూర్చొని కూడా రాసేసుకోవచ్చు ధారాళంగా. మీకు ఎంత కోపం ఉందో అంత కోపాన్ని ఒకసారి రాయండి. రెండోసారి అవే వాక్యాలు మీరు ఖచ్చితంగా రాయలేకపోతారు, రాయలేరు. నోటితో చెప్పామనుకోండి మాటలు పెరిగిపోతాయి అంజలి,
మాటలు పెరిగిపోయి. ఎందుకంటే నాలుకకి ఎంత పదునుంటుందంటే ప్రతి వాడిన కొందికి పదును పెరుగుతుంది, వాడిన కొందికి తిట్లు వస్తాయి. మనం చూడండి అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మంచి భాష రాదు. క్రమంగా మనం ఒకళ్ళ గురించి చెడ్డగా చెప్పామనుకోండి, 10 సెంటెన్సులు మొదటి చెవికి చేరితే రెండో చెవికి చేరేటప్పుడు 12 అవుతాయి. 10 చెవులు మారేసరికి 100, 150 అవుతాయి. చివరికి అందులో నానా గోత్రాలు అన్ని తప్పులు కూడా ఉండొచ్చు, ఒక్క నిజం ఉండదు. అదే మనం రాసామనుకోండి, మనకి ప్రధానమైంది చేతికి బ్రెయిన్కి అంత సింక్రనైజేషన్ ఉండదు ఎవరికైనాను. కొన్నిసార్లే రాస్తాం, అన్నిసార్లు రాయలేకపోతాం. వాళ్ళకి కొనుక్కోండి, మీరు ఎవరినైనా క్షమించగలరు. నాది